కుంటలు నాలాల ఆక్రమణలపై ఇప్పటికే హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. అయితే ఏదో జరిగిపోతోంది, పేదలు రోడ్డుపై పడుతున్నారన్న పాయింట్ను బీఆర్ఎస్ వినిపిస్తోంది. నిజానికి ఒక అడుగు ముందుకు పడాలంటే చాలా సంఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు మూసీ విషయమైనా హైడ్రా కూల్చివేతల విషయమైనా అదే జరుగుతోంది. జనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూసీ విషయంలో గత సర్కార్ 10 ఏళ్లుగా చెప్పిన విషయాలకు చేసిన పనులకు పొంతన లేకుండా పోయింది. కానీ ఇప్పుడు చెప్పారంటే పని జరిగిపోతోందంతే. మూసీ దశ మారాలంటే అంతా సహకరించాలి. ఇది ఒక్కరి కోసమో చేస్తున్న పని కాదు. భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం, ప్రకృతి కోసం, పర్యావరణం కోసం జరుగుతున్న పని. సంకల్పం బాగుంటే పనులన్నీ చకచకా జరిగిపోతాయి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇన్నాళ్లు చెరలో ఉన్న చెరువులు ఒక్కొక్కటిగా విముక్తవుతున్నాయి. ఇప్పుడు మూసీ వంతొచ్చింది అంతే. నిజానికి మూసీ ప్రక్షాళన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. లండన్ వెళ్లినప్పుడు అక్కడి థేమ్స్ నదిని పరిశీలించారు. అటు సౌత్ కొరియా రాజధాని సియోల్ మీదుగా ప్రవహించే చియోంగ్చియాన్ నదిని కూడా పరిశీలించొచ్చారు. అదొక పర్యాటక కేంద్రంగా ఎలా సక్సెస్ అయిందో దగ్గరుండి చూశారు. అందుకే మూసీని కూడా మార్చేయాలని గట్టిగా సంకల్పం తీసుకున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. అడ్డంకులను ఫేస్ చేసేందుకు సిద్ధమయ్యారు. నిజానికి ఇప్పుడు మూసీకి కావాల్సింది బ్యూటిఫికేషన్ కాదు, పరిరక్షణ. అది జరిగితే నెక్స్ట్ సుందరీకరణ చేసుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం మాత్రం సుందరీకరణకే మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. అవి కూడా కొన్ని చోట్లకే పరిమితమయ్యాయి. మూసీకి వరదలు రావటంతో అవి కూడా కొట్టుకుపోయాయి. పెట్టిన డబ్బులన్నీ మూసీ పాలయ్యాయి. బ్యూటిఫికేషన్ అని చెప్పినా మూసీ కంపు లేకుండా చేయలేకపోయారు. మూసీ నదిపై కొత్త బ్రిడ్జిల నిర్మాణం ప్రకటనలకే పరిమితం చేసింది గత ప్రభుత్వం. గుజరాత్లోని సబర్మతి నది తరహాలో మూసీని డెవలప్ చేస్తామని గతంలో మంత్రి హోదాలో కేటీఆర్ చాలా సార్లు ప్రకటించారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో మూసీ అభివృద్ధి హామీ ఇచ్చారు. గెలిచిన తరువాత 2017 జూలైలో అప్పటి మేయర్ అధికారులతో కలిసి సబర్మతి ప్రాంతంలో పర్యటించారు. అదే ఏడాది ఆగస్టులోనే మూసీ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కానీ జరగలేదు. పైగా ఇప్పుడు అదే కేటీఆర్ హైడ్రా బుల్డోజర్ మూసీ వైపు వస్తే తానే అడ్డుగా ఉంటానంటున్నారు. ఎలా కూలుస్తారో చూస్తామంటున్నారు. నిజానికి 2016లో సీఎం హోదాలో కేసీఆర్ ఆనాడు ఆక్రమణదారులకు స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పుడు అధికారం కోల్పోయాక మాట మడత పెట్టేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. అప్పుడలా ఇప్పుడిలా డబుల్ గేమ్ ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ సంకల్పం బలంగా ఉండాలని, భవిష్యత్ తరాల కోసం జరుగుతున్న పనిలో ఇలా చేయటమేంటని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అనంతగిరి కొండల నుంచి గండిపేట సమీపం వరకు మాత్రమే మూసీ నది నీరు స్వచ్ఛంగా ఉంటోంది. ఆ తరువాత పూర్తి స్థాయిలో కలుషిత జలాలు ప్రవహిస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, మానవ వ్యర్థాలు ఒక్కటేంటి అన్ని ఇందులోనే కలుస్తున్నాయి. టిప్పుఖాన్ బ్రిడ్జ్, అత్తాపూర్, బాపుఘాట్, కార్వాన్, మొఘల్ కా నాలా, పురాణాపూల్, వాహెద్ నగర్, రామంతపూర్, అంబర్పేట్, నాగుల్ ఇలా అన్ని చోట్ల ఆక్రమణలే ఉన్నాయి. మొదట నది గర్భంలో ఉన్నవి తీసేయాలి. పర్యావరణ పరిరక్షణ చట్టం మార్చి 8, 1996 నాటి జీవో 111 ప్రకారం నీటి వనరులున్న ఈ మూసీ పరివాహకంలో భారీ నిర్మాణాలకు అనుమతి లేదని చెప్తోంది. అయితే భవన నిర్మాణాలు కంటిన్యూ అవుతూనే వచ్చాయి. 1986 పర్యావరణ రక్షణ చట్టం ప్రకారం, అలాగే 1974 జలరక్షణ చట్టం ప్రకారం నది గర్భంలో నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వటం, చెత్త చెదారాన్ని డంపింగ్ చేయటం, మురుగునీటిని నదిలోకి వదిలేయటం
తీవ్రమైన నేరాలు, చట్ట ఉల్లంఘనే. కానీ పట్టించుకునేదెవరు? అయితే ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ నది వ్యధను అర్థం చేసుకుంది. 3 ఏళ్లలో కథ మార్చాలనుకుంటోంది. 104 దేశాల్లోని 258 నదులపై చేసిన ఓ స్టడీ చూస్తే పొల్యూషన్ ఇండెక్స్ లో మూసీ నది 22వ స్థానంలో ఉంది. మూసీ నదిలో పిల్లలు బోటింగ్ చేసి షికారు వెళ్లేంత గొప్ప నదిగా తీర్చిదిద్దాలని 2020 నవంబర్ 23న జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ అన్న మాటలివి. మురికి కూపంగా మారిన మూసీ ప్రక్షాళన కోసం 2017 మార్చి 25నే మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ పని అడుగు కూడా ముందుకు కదల్లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు త్వరలోనే జరగబోతోంది. మూసీ కథ మారటం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.